తెచ్చే అంశం అనేది ఫోటో తెచ్చే అంశం అనేది వాళ్ళకు స్పష్టమైన అవగాహన లేదు, వాళ్ళకి ఎవరు చెప్పలేదు కాబట్టి అది ఆలోచిస్తామని ఎవరు ఫోటో పెట్టడం ఏ ఫోటో రేషన్ షాప్ల దగ్గర మోడీ ఫోటో పెట్టడం వాళ్ళకు ఆలోచన లేదు, విజ్ఞత లేదు, విచక్షణ లేదు. 30 రూపాయలు ఇస్తున్న విషయం తెలియదు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వము ఈ సన్న బియ్యము బియ్యం కోసము ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళకి ఐడియా లేదా? 10 రూపాయలకు సన్న బియ్యం వస్తాయా? చెప్పండి, 10 రూపాయల కిలో సన్న బియ్యం వస్తాయా? వాళ్ళు క్లియర్ చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ చెప్పారు, మేము 10 రూపాయలు ఖర్చు పెడతామన్నారు. 10 రూపాయలకు సన్న బియ్యం వస్తాయా కిలోకు? ఇక్కడ ఏ దేశంలో వస్తాయి చెప్పండి. మరి 37 రూపాయలు కేంద్రం ఇస్తున్న విషయం వాళ్ళే చెప్తున్నారు. తెలియదంటే ఏం చేస్తుంది? దానికి తెలుసుకోవాలి. మంత్రులుగా ప్రజలు తెలుసుకోవాలి. అరే నిన్న సర్క్యులర్ వెబ్సైట్ చూస్తే క్లియర్ గా ఏ రాష్ట్రానికి ఎంత ఖర్చు అవుతారో మొత్తం ఉంటది. ఏ రాష్ట్రానికి ఏ సంవత్సరము ఎంత ఖర్చు అవుతారో నిన్న మొత్తం క్లియర్ అయిపోయినా. 2020 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఎంత ఖర్చు అవుతారో క్లియర్ గా క్లారిటీగా చెప్పిన మీడియా కూడా చేసిన నిన్న. ఇంకేం కావాలి? ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మొత్తం చెప్పిన. 2020-21 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన. 2022-23 2021-22 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన. 2022-23 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన. 2023-24 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన. 2024-25 ఒక పంటకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన. మొత్తం డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది నిన్న. ఇంకేం కావాలి? ఈ దగ్గర క్లారిటీ ఏం కావాలి? వాళ్ళ క్లారిటీ ఉంది. జనం కూడా అరే మోడీ గారు పంపిస్తున్న బియ్యం జనానికి కూడా తెలుసు. దాన్ని తప్పించుకోవడానికి పోయి భోజనాలు చేయడము, యాక్టింగ్ నటనలో జీవిస్తున్నారు వాళ్ళు. ధన్యవాదాలు. ఇప్పుడు హైదరాబాద్ కు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పనులు ఎక్కువ వస్తాయి, ఆదాయం ఎక్కువ. ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతము, ములుగు లాంటి ప్రజలు వెనుకబడిన ప్రాంతము. వాడు పైసలు ఇస్తలేరా? హైదరాబాద్ ఏమనాలి? మొత్తం పైసలు కలిసి మాకే ఇర్రి. ఆదిలాబాద్కి ఎందుకు ఇస్తారు, ములుగుకి ఎందుకు ఇస్తారు, మహబూబాద్కి ఎందుకు ఇస్తారు అంటే ఒప్పుకుంటారా? వెనుకబడ్డ ప్రాంతం ఏంది? అదే అంటున్నా. మరి హైదరాబాద్ లో పనులు ఎక్కువ వస్తే, హైదరాబాద్ ఎక్కువ పనులు గడి ఇస్తే హైదరాబాద్కి ఇస్తున్నా పైసలు, తెలంగాణ మొత్తం ఇస్తలేరా? హైదరాబాద్ అడుగుతుర్రా? మేము కట్టిన పైసలు మాకే ఇవ్వకుండా హైదరాబాద్కి ఎందుకు అడుగుతున్నారు వాళ్ళనా? వెనుకబడ్డ ప్రాంతంలో ఎక్కడున్నాయో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. వీళ్ళు నడిచే రోడ్లు ఎక్కడ చేస్తున్నాయి? వీళ్ళు తిరిగే రైలు ఎవరిస్తున్నారు పైసలు? జాతీయ రహదారులు ఎవరిస్తున్నారు? రైల్వేకి ఎవరిస్తున్నారు? ఇలా హైదరాబాద్ విమానాశ్రయం కడుతున్నాం, ఎవరిచ్చిన పైసలు? అరే ఎక్కడి నుంచి ఎక్కువ సమస్య ఇస్తారు దానికి, కానీ దానికి కావాలని డైవర్ట్ చేయడానికి అన్ని పథకాలు. మీరు 6 గ్యారెంటీ ఫస్ట్ అమలు చేయరు. 6 గ్యారెంటీలు ఇవన్నీ విషయం హామీ ఇచ్చారా మీరు? ఇవన్నీ తెలిసే మీకైతే. సడక్ యోజన పైసలు ఇస్తున్నాం, సిఆర్ఎఫ్ పైసలు ఇస్తున్నాం, ఇవన్నీ ఎవరిస్తున్నారు? గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇలా రేషన్ బియ్యం ఇస్తున్నాం, మీరు 10 రూపాయలకి ఇస్తారు. 10 రూపాయలకి సరిపోతున్నాయి, 30 రూపాయలు ఎవరిస్తారు? గ్యాస్ ఎవరిస్తున్నారు? సిలిండర్ ఎవరిస్తున్నారు? శ్మశానాలు ఓళ్ళు కడుతున్నారు, గ్రామాల్లో రోడ్లు ఓడేస్తున్నారు, లైట్ ఓళ్ళు పెడుతున్నారు, చెట్లు ఓళ్ళు ఆడుతున్నారు, కమ్యూనిటీ పైసలు ఓడిస్తున్నారు, ఇవన్నీ ఓళ్ళు కడుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.